హాయ్ అండి. బయట దొరికే బఠానీ చాట్‌ని మనం ఇంట్లోనే ఎలా టేస్టీగా చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం బఠానీని నానబెట్టుకోవాలి. బఠానీ 6 to 8 అవర్స్ నానబెట్టుకోవాలండి. ఈవినింగ్ చేసుకునే వాళ్ళు మార్నింగ్ నానబెట్టుకోండి. నానిన తర్వాత వాటర్ అన్నీ వంచేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని ఇవన్నీ కుక్కర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు బఠానీలు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకుందాము. అలాగే 1 టేబుల్ స్పూను పసుపు యాడ్ చేసుకోవాలి. 1 స్పూను ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేయడం వల్ల మనకి పొంగు రాకుండా ఉంటుంది, పొంగిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, బఠానీ ఒక 5 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇలా సాఫ్ట్గా ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ఇందులో నుంచి హాఫ్ తీసుకొని మనం మిక్సీలో వేసుకున్నాము. మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మనకి చాట్లో కొంచెం స్మూత్ పేస్ట్ లాగా ఉంటే బాగుంటుంది. దానికోసం ఇలా మిక్సీలో వేసేసి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి, ఒక 2 to 3 స్పూన్స్ వరకు. తర్వాత జీలకర్ర యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ వేసుకోండి. అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక టమాటాని యాడ్ చేసుకొని టమాటోస్ని మగ్గించుకోవాలి. టమాటోస్ మగ్గిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే ఒక హాఫ్ స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూను చాట్ మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న బఠానీని యాడ్ చేసేసుకోవాలి. అలాగే మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా బఠానీ పేస్ట్ని, అది కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. అలాగే మనకి గ్రేవీ కోసం ఎంత కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుందో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి. బఠానీ చాట్ అనేది కొంచెం పలుచగా ఉంటే బాగుంటుంది కాబట్టి దానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకొని అవసరమైతే యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత బాగా గ్రేవీ లాగా వచ్చేసింది. బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా బఠానీ చాట్ని ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని సన్నగా కట్ చేసిన టొమాటోస్ వేసుకోవాలి. తర్వాత కార్న్ఫ్లేక్స్ వేసుకోవాలి. కార్న్ఫ్లేక్స్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.